సరస్సు ఇది కథన వ్యాసమా? ఎవరు రాసినరు? ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. ఈ సరస్సు గురించి ఎవ్వరు రాయరు. దాని గురించి అందరూ గుసగుసగా మాట్లాడుకుంటారు. అదేదో మంత్రాల కోట మార్గాల వలె అక్కడికి వెళ్లే ప్రతిదారి మీద రావద్దు అని రాసి ఉంటుంది. సూటిగా ఒక్క మాటలో నిషేధం చెబుతారు. మనిషి గాని మృగం గాని ఆ మాటను దాటడానికి వీల్లేదు, వెనుకకి తిరగాల్సిందే. ఆ మాటను అక్కడ రాసిపెట్టింది నేల మీద పుట్టిన శక్తులే. దాన్ని దాటి ఎవ్వరు పోకూడదు, నడవకూడదు, పాకకూడదు, కనీసం ఎగరకూడదు. విచ్చుకత్తులతో పిస్తోళ్లతో పహరాదారులు దారి పక్కన చెట్ల తోపులో నక్కి చూస్తుంటారు. సరస్సుకు దారి వెతుకుతూ నీవు నిశ్శబ్దపు అడవి చుట్టూ ప్రదక్షిణాలుగా తిరగవచ్చు, కానీ నీకెవ్వరు కనిపించరు, అడగడానికి ఎవ్వరు ఉండరు. అవును మరి, ఆ అడవిలో ఎవ్వరు పోనే పోరు. వాళ్ళందరినీ భయపెట్టి పారగొట్టినరు. ఒకానొక మధ్యాహ్నం వర్షం కురుస్తుంటే పశువుల దారిలో ధైర్యంగా ముందుకు సాగడానికి నీకు అవకాశం దొరుకుతుంది. దూరంగా ఎక్కడో ఆవు మెడలోని గంట చప్పుడు మందంగా వినిపిస్తుంది. కంటబడిన మొదక్షణం నుంచి చెట్ల తోపుల మధ్యన విస్తృతంగా మెరుస్తున్న ఆ దృశ్యం నిన్ను ఆకర్షిస్తుంది. ఆ గట్ల వద్దకు చేరక ముందే బతుకంతా అది నీకు గుర్తుండిపోతుందన్న నమ్మకం కలుగుతుంది. సరస్సు ఎవరో వృత్తలేఖినితో గీసి తయారు చేసినంత గుండ్రంగా ఉంటుంది. నీవు ఒకవైపున ఉండి అరిస్తే కానీ అక్కడ నీవు అరగకూడదు, అందరికీ వినిపిస్తుంది. అటుపక్కకు కేవలం కొంచెం చప్పుడు మాత్రమే చేరుకుంటుంది. అంత దూరం ఉంటుంది అవతలి గట్టు. సరస్సు పక్కనంతా అడవి పరుచుకుని ఉంటుంది. అంతులేని వరుసల్లో ఒకదాని వెంట ఒకటిగా చెట్లు దట్టంగా చుట్టుకుని ఉంటాయి. అందులో నుంచి ముందుకు సాగి నీటి అంచులకు నీవు చేరుకోవచ్చు. ఆంక్షలు పెట్టిన తరువాత ఆ తీరాలన్నింటినీ చూడగలుగుతావేమో. ఇక్కడొక పసుపు ఇసుక పర్ర, అక్కడొకటి ఈడు పొదల గుంపు, మరో చోట గాలిలో కదులుతున్న గడ్డి. నీళ్లు చదునుగా ఉంటాయి, మరి ప్రశాంతంగా కదలకుండా ఉంటాయి. గట్టు మీద తుప్పలు గాక అక్కడ కనిపించని నీళ్లలో ఏదో మెరుపు వస్తున్నట్టు ఉంటుంది. రహస్యమైన అడవిలో రహస్యమైన సరస్సు. నీళ్లు పైకి చూస్తుంటాయి, ఆకాశం కిందికి చూస్తుంటుంది. ఆ అడవి గాక మరొక ప్రపంచం ఉంటే గింటే అది అక్కడ తెలియదు, కంటికి కనిపించదు. అది ఉన్నా సరే దానికి అక్కడ చోటు లేదు. కలకాలంగా ఉండిపోవడానికి అది సరైన చోటు. ప్రకృతిలో ఒకరుగా బతకడానికి చక్కటి చోటు. ఉత్తేజంగా ఉండడానికి అవసరమైన చోటు. కానీ అది కుదరదు. ఒక దుర్మార్గుడు, మెల్లకంటి మహాక్రూరుడు సరస్సును నాది అంటాడు. అదే వాని ఇల్లు, అదే వాని స్నానగృహం. వాని సంతతి దుర్మార్గులంతా అక్కడ చేపలు పడతారు. వాని బోటు నుంచి బాతులను వేటాడతారు. ముందు నీటి మీద ఒక నీలం పొగమేఘం కనిపిస్తుంది. మరుక్షణం దూరం నుంచి చప్పుడు వినిపిస్తుంది. అడవికి ఆవల దూరంగా చెమటోడ్చి కష్టపడతారు. ఇక్కడికి వచ్చే దారులన్నీ మూసి ఉంటాయి, లేకుంటే వారు దూరి వచ్చేస్తారు. మరి ఇక్కడ ఉండే చేపలు జంతువులన్నీ దుర్మార్గుని ఆనందం కొరకే. ఇక్కడెవరో మంటలు పెట్టి పొగలేపిన గుర్తులు కనబడతాయి, కానీ మంటలను ఆర్పేసినారు, మనుషులను తరిమేసినారు. ప్రియమైన ఏకాకి సరస్సు, అది నా సొంత దేశం.